హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల ప్రజలకి రైల్వే శాఖ నుండి ఒక భారీ గుడ్ న్యూస్ అనేది అందిందని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్యాసింజర్ రైలు ప్రజలకి అందుబాటులోకి రానుంది. ఎన్ని ఎక్స్ప్రెస్లు, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్ళు అనేవి తీసుకువచ్చినా కూడా సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండే రైళ్ళే ప్యాసింజర్ రైళ్ళు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ గుంతకల్లు మార్కాపురం రోడ్ గుంతకల్లు మధ్యలో ఈ ప్యాసింజర్ రైలు అనేది ప్రజలకి అందుబాటులోకి రానుంది. ఈ వివరాల్లోకి వెళ్తే ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 57407 57408గా ఉంటుంది. ఈ బండి గుంతకల్లు మార్కాపురం రోడ్ గుంతకల్లు మధ్యలో డైలీ ప్యాసింజర్ రైలుగా అందుబాటులో ఉంటుంది. 57407 గుంతకల్లు మార్కాపురం రోడ్ డైలీ ప్యాసింజర్. ఈ బండి మనకి మే 14వ తారీఖున అందుబాటులోకి వస్తుంది మొదటిసారి. అలాగే 57408 మార్కాపురం రోడ్ గుంతకల్లు డైలీ ప్యాసింజర్. ఈ బండి మనకి మే 13వ తారీఖున అందుబాటులోకి వస్తుంది. 12వ తారీఖున ఈ బండి ఇనగ్రల్ రన్ అనేది ఉంటుంది, ప్రయాణికులు గమనించగలరు. ఇంకా ఈ రైలు ప్రయాణించే మార్గం, ఆగే స్టాప్స్, టైమింగ్స్ అనేవి మనం చూసుకుంటే గుంతకల్లు నుంచి మార్కాపురం రోడ్డుకి వెళ్ళేటప్పుడు 57407 ఈ బండి గుంతకల్లు రైల్వే స్టేషన్లో సాయంత్రం 5:30 గుంతకల్లు రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి ఈ బండి అదే రోజు రాత్రి 11:30 మార్కాపురం రోడ్డుకి చేరుకుంటుంది. ఇంకా తిరుగు ప్రయాణంలో మార్కాపురం రోడ్డు రైల్వే స్టేషన్ నుండి ఈ బండి ఉదయం 4:30 బయలుదేరి ఉదయం 10:30 గుంతకల్లు రైల్వే స్టేషన్కి చేరుకుంటుంది, ప్రయాణికులు గమనించగలరు. ఇంకా ఈ బండి ఆగే స్టాప్స్ అనేవి మనం చూసుకుంటే గుంతకల్లు నుంచి మార్కాపురం రోడ్డుకి వెళ్ళేటప్పుడు సాయంత్రం 5:53 మాద్కేర చేరుకొని 55 నిమిషాలకి బయలుదేరుతుంది. 6:18 పెంటికల్లుకు చేరుకొని 6:20 బయలుదేరుతుంది. 6:43 డౌన్ జంక్షన్కి చేరుకొని 45 నిమిషాలకి బయలుదేరుతుంది. రాఘవపురం రైల్వే స్టేషన్కి 7:08 చేరుకొని 10 గంటలకు బయలుదేరుతుంది. బేతంచెర్ల రైల్వే స్టేషన్కి 7:20 చేరుకొని 22 నిమిషాలకి బయలుదేరుతుంది. పాణ్యం రైల్వే స్టేషన్కి 7:48 చేరుకొని 50 నిమిషాలకి బయలుదేరుతుంది. నంద్యాలకి 8:30 చేరుకొని 8:35 బయలుదేరుతుంది. గాజులపల్లి రైల్వే స్టేషన్కి 8:48 చేరుకొని 8:50 బయలుదేరుతుంది. దిగువమెంట రైల్వే స్టేషన్కి 9:28 చేరుకొని 9:30 బయలుదేరుతుంది. తర్వాత 9:43 గిద్దలూరుకి చేరుకొని 9:45 బయలుదేరుతుంది. 9:58 సోమదేవిపల్లి రైల్వే స్టేషన్కి చేరుకొని 10 గంటలకి బయలుదేరుతుంది. 10:10 జోగపట్ల కృష్ణాపురంకి చేరుకొని 10:12 బయలుదేరుతుంది. 10:23 కంబం చేరుకొని 10:25 బయలుదేరుతుంది. 10:38 తార్లుపాడు చేరుకొని 10:40 బయలుదేరుతుంది. ఫైనల్గా 11:30 మార్కాపురం రోడ్డుకి ఈ బండి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ బండి మార్కాపురం రోడ్ రైల్వే స్టేషన్ నుంచి 4:30 బయలుదేరి తార్లపాడు రైల్వే స్టేషన్కి 4:43 చేరుకొని 4:45 బయలుదేరుతుంది. ఖమ్మం రైల్వే స్టేషన్కి 4:58 చేరుకొని 5 గంటలకు బయలుదేరుతుంది. కృష్ణాపురం రైల్వే స్టేషన్కి 5:13 చేరుకొని 5:15 బయలుదేరుతుంది. సోమిదేవిపల్లి రైల్వే స్టేషన్కి 5:28 చేరుకొని 5:30 బయలుదేరుతుంది. గిద్దలూరు రైల్వే స్టేషన్కి 5:43 చేరుకొని 5:45 బయలుదేరుతుంది. దిగువమెట్ట రైల్వే స్టేషన్కి 5:58 చేరుకొని 6 గంటలకు బయలుదేరుతుంది. గాజులపల్లి రైల్వే స్టేషన్కి 6:28 చేరుకొని 6:30 బయలుదేరుతుంది. నంద్యాల రైల్వే స్టేషన్కి 7:20 చేరుకొని 7:25 బయలుదేరుతుంది. పాణ్యం రైల్వే స్టేషన్కి 7:42 చేరుకొని 44 బయలుదేరుతుంది. బేతంచెర్ల రైల్వే స్టేషన్కి 8:08 చేరుకొని 8:10 బయలుదేరుతుంది. రాఘవపురం రైల్వే స్టేషన్కి 8:18 చేరుకొని 8:20 బయలుదేరుతుంది. డౌన్ రైల్వే స్టేషన్కి ఈ బండి 8:45 చేరుకొని 47 బయలుదేరుతుంది. పేడకల్లు రైల్వే స్టేషన్కి 9:10 చేరుకొని 12 బయలుదేరుతుంది. మాడికేర రైల్వే స్టేషన్కి ఈ బండి 9:35 చేరుకొని 37 బయలుదేరుతుంది. ఫైనల్గా గుంతకల్లు రైల్వే స్టేషన్కి
10 గంటల 30 నిమిషాలకి చేరుకుంటుంది. ప్రయాణికులు గమనించగలరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రైలు యొక్క సర్వీస్ని అందుబాటులోకి తీసుకురావడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.